నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ను 23 జూలైన సమర్పించారు. ఇది ఆమె 7వ బడ్జెట్ ప్రెజెంటేషన్. ఆమె ప్రారంభ జీవితం, విద్య, రాజకీయ జీవితం, గుర్తింపులు మరియు మరిన్నిటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 7వసారి 2024 జూలై 23న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 1959-64 మధ్య కాలంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 6 పర్యాయాలు బడ్జెట్ ను సమర్పించిన మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె అధిగమించారు. నిర్మలా సీతారామన్ 2021లో 2 గంటల 40 నిమిషాల బడ్జెట్ ను సమర్పించినప్పుడు భారత చరిత్రలో అత్యంత పొడవైన బడ్జెట్ గా రికార్డు సృష్టించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతీయ రాజకీయవేత్త, భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. నిర్మలా సీతారామన్ 2014 నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. గతంలో ఆమె భారత రక్షణ మంత్రిగా, ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మరియు వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. అలాగే నిర్మలా సీతారామన్ వ్యక్తిగత జీవితం, కుటుంబం మరియు విద్య గురించి తెలుసుకుందాం. నిర్మలా సీతారామన్ ఆగస్టు 18, 1959న మదురైలో సావిత్రి మరియు నారాయణన్ సీతారామన్ దంపతులకు జన్మించారు. సీతారామన్ తండ్రి ముసిరి, తిరుచారపల్లికి చెందినవారు. ఆమె తల్లి కుటుంబం తిరువెంకాడు, తమిళనాడులోని తంజావూరు మరియు సేలం జిల్లాల్లో మూలాన్ని కలిగి ఉంది. నిర్మలా సీతారామన్ తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి భారతీయ రైల్వే ఉద్యోగాన్ని తెలుస్తుంది. నిర్మలా సీతారామన్ మద్రాసు మరియు తిరుచిరాపల్లిలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మీరామస్వామి కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసింది. 1984లో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు ఎంఫిల్ పూర్తి చేయడానికి ఆమె ఢిల్లీకి వెళ్లారు. జేఎన్యూలో చదువుతున్న సమయంలో నిర్మలా సీతారామన్ తన భర్త పరకాల ప్రభాకర్ ను కలిశారు. విభిన్న రాజకీయ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఈ జంట 1986 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి పరకాల వంగమయ్యి అనే కుమార్తె ఉంది. పరకాల ప్రభాకర్ కాంగ్రెస్ భావజాలం, సీతారామన్ బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఆమె భర్త పరకాల ప్రభాకర్ అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వద్ద కమ్యూనికేషన్ సలహాదారుగా పనిచేశారు. ఇక 2006లో నిర్మలా సీతారామన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. అతి తక్కువ సమయంలోనే పార్టీకి లీడర్ గా ఎదిగారు. 2010లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా అయ్యారు. 2014లో బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించడంతో నరేంద్ర మోదీ కేబినెట్ లో నిర్మలా సీతారామన్ జూనియర్ మంత్రిగా నియమితులయ్యారు. జూన్ 2014లో సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. మే 2016లో రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక సెప్టెంబర్ 3, 2017న నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఇందిరాగాంధీ తర్వాత ఈ పదవిని చేపట్టిన 2వ మహిళగా రికార్డులకెక్కారు. అలాగే ఆ పదవికి పూర్తి సమయం నిర్వహించిన మొదటి మహిళ కూడా నిర్మలా సీతారామన్ కావడం గమనార్హం. ఇక భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల ఆర్థిక మంత్రి మే 11, 2019న సీతారామన్ ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా కార్యాలయంలో చేరారు. భారతదేశపు మొదటి పూర్తికాల మహిళ ఆర్థిక మంత్రి. జూలై 5న సీతారామన్ తోని తొలి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1, 2020న ఆమె 2020-21 కేంద్ర బడ్జెట్ ను సమర్పించారు. 1970-71 ఆర్థిక సంవత్సరానికి మాజీ పీఎం ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ను సమర్పించిన 2వ మహిళా మంత్రి ఆమె. ఆమె పూర్వీకులు యశ్వంత్ సిన్హా, అరుణ్ జైట్లీ, మన్మోహన్ సింగ్ మరియు పి చిదంబరం నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టి వరుసగా 5 బడ్జెట్లను సమర్పించిన సీతారామన్ మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా కొత్త రికార్డు సృష్టించారు. కోవిడ్-19 మహమ్మారి మధ్య సహాయ ప్యాకేజీలు అందించారు. కోవిడ్-19 సంక్షోభం తర్వాత సీతారామన్ కోవిడ్-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ కు ఇన్ఛార్జ్ అయ్యారు. నేషనల్ మీడియా సెంటర్ లో విలేకరుల సమావేశంలో ఆమె ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ 20 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీని ఆవిష్కరించారు. 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీలో జీఓఈ మరియు సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ కరోనా వైరస్ బాధను ఎదుర్కోవడానికి గతంలో ప్రకటించిన ప్యాకేజీలు ఉన్నాయి. ఇక పీఎం మోడీ దేశవ్యాప్త లాక్డౌన్ నుండి దేశాన్ని ఉద్దేశించి తన 5వ ప్రసంగంలో భారతదేశాన్ని స్వలంబనగా మార్చడానికి ఈ ప్యాకేజీని ప్రకటించారు మరియు స్థానిక ఉత్పత్తులకు అంటే స్వదేశీ వినియోగానికి గాత్రదానం చేయాలని ప్రజలను కోరారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేస్తూ, ఇది ఆర్థిక ప్యాకేజీ మాత్రమే కాదు, సంస్కరణ, ఉద్దీపన, ఆలోచన విధానం మరియు పాలనలో ట్రస్ట్. ఈ భారీ ప్యాకేజ్ భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తుందని మరియు మహమ్మారి మధ్య అన్ని వర్గాల ప్రజలకు మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి ఇద్దరూ సూచించారు. ఇక రాజకీయాల్లోకి రాకముందు నిర్మలా సీతారామన్ హాబిటాట్ లోని లండన్ లోని గృహాలంకరణ దుకాణంలో సేల్స్ పర్సన్ గా పనిచేశారని తెలుస్తుంది. ఆమె అగ్రికల్చర్ ఇంజనీర్స్ అసోసియేషన్ యొక్క ఆర్థికవేత్తకు సహాయకురాలుగా కూడా పనిచేసింది. ఆమె పీడబ్ల్యూసీ మరియు బీబీసీ వరల్డ్ సర్వీస్ లో సీనియర్ మేనేజర్ మరియు అభివృద్ధి విభాగంలో కూడా పనిచేసింది. ఆమె జాతీయ మహిళా
మహిళా కమిషన్ లో కూడా సభ్యురాలుగా ఉన్నారు. ఇక నిర్మలా సీతారామన్ కు 2019లో జేఎన్యూ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డును ప్రదానం చేసింది. ఇక రెండవది ఫోర్బ్స్ మ్యాగజైన్ ద్వారా 2019లో ఆమె ప్రపంచంలోని 34వ అత్యంత శక్తివంతమైన మహిళగా ర్యాంకు పొందారు. భారతదేశం చూసిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో నిర్మలా సీతారామన్ ఒకరు. మొదటి పూర్తి సమయం మహిళా ఆర్థిక మంత్రి నుండి కేంద్ర మంత్రివర్గంలో అనేక పదవులు నిర్వహించే వరకు సీతారామన్ దేశంలోని మహిళలందరికీ స్ఫూర్తిదాయకం.